సింపుల్‌గా జీరా రైస్ చేసుకున్నప్పుడు దానిలోకి టేస్టీగా ఇలా కర్రీ ట్రై చేయండి. దీనికోసం ఆయిల్‌లో తాలింపు, ఉల్లిపాయలు వేసి వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. ఇవన్నీ వేగాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసి అవి కూడా వేగిన తరువాత బాగా పండిన టొమాటోస్‌ని ఇలా పీసెస్‌గా కట్ చేసి పచ్చిమిర్చితో సహా వేసి వాటిని బాగా కుక్ అయ్యేదాకా మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసి ఉడికించిన బంగాళాదుంపలతో పాటు కారం మరియు కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవడమే రెడీ. ఇప్పుడు జీరా రైస్ కోసం మనం ఆయిల్‌లో మసాలా దినుసులతో పాటు ఎక్కువగా ఉల్లిపాయలు, జీలకర్ర యాడ్ చేస్తాం. మీకు నచ్చితే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తరువాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపాలి. ఇది కూడా ఫ్రై అయిన తరువాత దీనిలో తగినంత ఉప్పు, వాటర్ యాడ్ చేసి వాటర్ మరిగిన తరువాత రైస్ వేసి కుక్ చేసుకోవడమే. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లిటిల్ వరల్డ్. బై.